గ్రీన్ టాపా? పేరు దీపిక. ఒక మూవీ వెబ్సైట్లో పనిచేస్తోంది. రివ్యూస్ రాస్తుంది. తన వర్కింగ్ అవర్స్ వేరు, నా వర్కింగ్ అవర్స్ వేరు. ఎక్స్క్యూజ్ మీ, సారీ. నేను తన్ని చూడగలిగేది ఉదయం ఆ లిఫ్ట్లో మాత్రమే. ఎగ్జాక్ట్గా 9:10కి. మిస్ అయ్యానంటే ఇక ఆ రోజంతా తనని చూడలేను. నేను చూస్తున్నానని తనకు తెలుసు. మొదట్లో కావాలనే తను నన్ను అవాయిడ్ చేసేది. ఆ లిఫ్ట్లో క్రౌడ్ కొంచెం తగ్గి 7th ఫ్లోర్ వచ్చేసరికి మేమిద్దరం మాత్రం ఉండేవాళ్ళం. సో తనకి వేరే దారి లేదు, నన్ను చూడాల్సిందే. నేను ఒకరోజు అడిగేశా, కెన్ ఐ టేక్ యూ అవుట్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ? చేసిరా మావా? ఏమంది? పేరు చెప్పలేదు, ఇంట్రడ్యూస్ చేసుకోలేదు, డైరెక్ట్ గా మ్యాట్రికి వచ్చేసారు. ఉన్నదే 2 seconds. మీరు 7th ఫ్లోర్, నేను 8th. వేస్ట్ చేయడానికి ఎక్కడుంది టైం? కాఫీకి వస్తానందా? సో క్వశ్చన్ తప్పు. క్వశ్చన్ కరెక్ట్ గా అడిగితే వెళ్ళొచ్చు. కరెక్ట్ గా క్వశ్చన్ అడగాల? ఇదేం ఆన్సర్ రా? ఇష్టమైతే ఎస్ అనాలి, లేదంటే నో అనాలి. సరే వస్తాను రా. ఇప్పుడు వెళ్తే నేను లిఫ్ట్ని క్యాచ్ చేయగలను. ఓకే బాయ్. ఇట్స్ ఎ ఫెమినిస్ట్ థింగ్ రైట్? కెన్ ఐ టేక్ యూ అవుట్ అని అడగడం తప్పు, అంతేగా? నాకే ప్రాబ్లం లేదు. విల్ యూ టేక్ మీ అవుట్ ఫర్ అ కప్ ఆఫ్ కాఫీ? ఇప్పుడు కూడా తప్పే మీ క్వశ్చన్. ఆగండి, మీరు ఈక్వల్ రైట్స్ ఛాంపియన్. కెన్ ఐ టేక్ యూ అవుట్, విల్ యూ టేక్ మీ అవుట్, రెండు తప్పు. షల్ వీ గో అవుట్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ? సారీ. ఒక క్లూ ఇవ్వచ్చుగా. మోసం చేస్తోందిరా. టైం పాస్ చేస్తున్నారు, కరెక్టా? నేను ఎలా అడిగినా మీరు నాతో రారు. నిజంగా నేను అబద్ధం చెప్పట్లేదు. క్వశ్చన్ కరెక్ట్ గా అడగండి, తప్పకుండా వెళ్దాం. కెన్ ఐ టేక్ యూ అవుట్ ఫర్ అ కప్ ఆఫ్ కాఫీ? విల్ యూ టేక్ మీ అవుట్ ఫర్ అ కప్ ఆఫ్ కాఫీ? షాల్ వీ గో అవుట్ ఫర్ అ కప్ ఆఫ్ కాఫీ? క్వశ్చన్ తప్పు. క్వశ్చన్ కరెక్ట్ గా అడిగితే వెళ్ళొచ్చు. దీంతో పదేగా చెప్పరా? కనిపెట్టేశాను. తను నాతో రేపు వస్తుంది చూడు. సింపుల్ ఆన్సర్ మావా. నేనే అనవసరంగా బుర్ర బద్దలు కొట్టుకున్నాను ఇన్ని రోజులు. వేడిగా ఒక టీ వేద్దామా? పదండి వెళ్దాం. ఐ హేట్ కాఫీ. నా పేరు విజయ్. తెలుసు, సివిల్ ఇంజనీర్. 8th ఫ్లోర్ లో ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఒంటరిగా స్టే చేస్తున్నారు. స్మోకింగ్ అలవాట్లేదు, మందు కొట్టరు. ఇళయరాజా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. వాట్? డోంట్ నో వాట్ టు సే. బయట మొత్తం చెప్పేశారు.
చూడు. ఏంటిది? ఏటీఎం మిషన్ సెట్. ఏంటి ఏటీఎం మిషనా? ఏంట్రా వైర్లతో పాటు పీక్కొచ్చారు? న్యూస్ చూడలేదా నువ్వు? అలవాట్లేదు. అన్ని ఛానల్స్ లో మన మ్యాటరే ట్రెండింగ్. తాడా నుంచి తెచ్చాం. అక్కడే పగలగొట్టి డబ్బులు తీసుకొచ్చేద్దాం అనుకున్నాం, కుదరలా. పేక్కొచ్చేసాం. సొట్టపడిందేంటి? ఓపెన్ చేయడానికి ట్రై చేసాం, 2 గుణపాలు వంగిపోయాయి. సరే, ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? ఏటీఎం మెకానిక్ ఎవడన్నా తెలుసా నీకు? ఆ మెకానిజం తెలిసిన వాడైతే ఈజీగా ఓపెన్ చేయొచ్చు. వ్యాన్ లో డబ్బు తెచ్చి మా కళ్ళ ముందే ఇందులో ఫిల్ చేశారు. 30-35 ఏళ్ళు ఉంటుంది ఈజీగా. एटीएम मशीन को तोड़ के लाए हैं, उसमें पूरा पैसा है, लेकिन खोल नहीं सकते. ठीक है. ఎవడో దొరికాడు రోయ్. మెకానిక్ దొరికాడు. నేను చెప్పానా? బట్ రేపే వస్తాడు. సెట్ మిషన్ బండిలో పెట్టుకుని తిరగడం కొంచెం రిస్క్. ఏ రూట్ లో వెళ్ళినా పోలీసులు చెకింగ్ చేస్తున్నారు. పోనీ నా గోడౌన్ లో పెట్టుకో, మెకానిక్ వచ్చేంత వరకు. ఓకే మామా. సేట్ నాకు 3 ఏళ్లుగా పరిచయం, నమ్మొచ్చు. సేట్ ప్రస్తుతానికి 2 ఏళ్ళు ఇవ్వు. మిషన్ ఓపెన్ చేసిన తర్వాత అమౌంట్ ఎంత ఉందో చూసి అప్పుడు షేర్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి? అయ్యో, మెకానిక్ ని రానివ్వండి. సారీ సేటు, మొత్తం 6 ఉన్నాం మేము, ఏటీఎం సెక్యూరిటీతో కలిపి. అందరికి నైట్ డబ్బులు ఎంతో కొంత ఇవ్వాలి. నేను ఇంకేమన్నా చూసుకుంటాలే. వస్తా రే, వదిలేరా. తెలియని పోటుగాడితో బిజినెస్ చేయడం కంటే తెలిసిన వెధవతో చేయడం మంచిదని నేనే వాడిని లాక్కొచ్చాను. అర్జున్, మెకానిక్ రాగానే ఫోన్ చేస్తాను. నాన్న, ఏటీఎం మెకానిక్ ఆయా హై. పిచ్చి మొహాలు, డబ్బు ఇక్కడ ఉంటుందని తెలియక ఇక్కడ పగలకొట్టడానికి ట్రై చేశారు. ఆంధ్ర బార్డర్ నుంచి తెచ్చారు. సెటు, మెకానిక్ వచ్చాడా? ఇంకా రాలేదు అర్జున్. వస్తే నీకు ఫోన్ చేయనా? మోసం చేయకు సేటు, మేము ఉన్నప్పుడే నువ్వు మిషన్ ఓపెన్ చేయాలి. తెలుసు అర్జున్, ఫోన్ పెట్టు. సౌండ్ విన్నావుగా, 30-35 ఏళ్ళు ఉంటుంది. సెట్ మోసపోయావు. ఏంటి? ఇది ఒరిజినల్ కాదు, ఫేక్. ఫేకా? నాకు 30 లక్షలు కనిపించట్లా, నీకు కనిపిస్తాయేమో చూడు. షర్ట్ 65 ఏళ్ళు, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్. మ్యాట్రిమోనియల్లో యాడ్ ఇచ్చాడు. నిన్నే మీట్ అయ్యాం. చూసిన వెంటనే నచ్చానన్నాడు. నన్ను కవర్ చేయి. అమ్మో, చూస్తున్నాడా? ఏం చేయబోతుంది? 2 గంటలుగా వాడితో గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాను. దమ్ము కొట్టకపోతే తల పగిలిపోయేలా ఉంది. ఏంట్రా చూస్తున్నావు? ఇలా తాగితే 50% డ్యామేజ్. సో ఇట్స్ హెల్దీ. ఎంత స్పీడ్? రేపు మా ఇద్దరికి డేటింగ్. ఎలా అని అడుగు. చెప్పండి. పొద్దున్నే అపోలోలో హెల్త్ చెకప్. రేపెళితే 10% డిస్కౌంట్ అట. తర్వాత సంగీత కచేరీకి వెళదామన్నాడు. నాలాంటి దానికోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాడట. ఈ దమ్ము నన్ను చంపేలోపు ఈ ముసలాడు సోదేసి నన్ను చంపేసేలా ఉన్నాడు. నన్ను చూసి నవ్వుతున్నారు. నువ్వు నా ఫ్రెండ్ కొడుకు అని చెప్పాను. 5 నిమిషాల్లో వచ్చేస్తాడట. మాఘమాసంలో పెళ్లి చేసుకుందామన్నాడు. ఈలోపు ఎలాగైనా వాడు అకౌంట్ నెంబర్ తెలుసుకుంటాను. మినిమం 5 to 10 lakhs ఉంటుంది. లంపుగా కొట్టేద్దాం. నేను పక్కాగా స్కెచ్ వేశాను. ఏమంటావ్? నీకు 20% ఇస్తాను. నేను ఎవడైనా బడాబాబు గాని గవర్నమెంట్ ఆఫీసర్ గాని దొరుకుతాడేమో చూస్తున్నాను. చేచి ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారా? పోరా, బాయ్. చేచి அப்போ பார்த்துருப்பான்னு நினைக்கிறேன். பார்த்துருந்தாலும் உள்ளே வரமாட்டாடா. இது ஜென்ஸ் டாய்லெட், நம்ம சேஃப். ఎందుకు నేను ఫోన్ చేస్తే తీయట్లేదు? వారం రోజుల నుంచి కాల్ చేస్తున్నాను. నువ్వే అర్థం చేసుకుంటావు అనుకున్నా. అర్థం చేసుకోవడానికి ఏముంది? ఇది వర్కౌట్ అవ్వదు సంధ్య. ఏది మన రిలేషన్షిప్పా? మరి ఎందుకు నాకు హోప్ ఇచ్చావు? హోపా? నేను లవ్ చేస్తున్నానని చెప్పానా?
పెళ్లి చేసుకుంటానని చెప్పానా? లేదు, కానీ 2 సార్లు గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళావుగా, దాని అర్థం ఏంటి? ఏంటమ్మా వాడికి ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాడు కదా. అమ్మా నువ్వు వెళ్తేనే కానీ మేము వెళ్ళలేమమ్మా. ఇప్పుడు కూడా ఎస్కేప్ అవడానికేగా టాయిలెట్ లో దూరం. బ్రేకప్ ఇంతకంటే మంచి ప్లేస్ దొరకలేదా? వాడు లోనకి రావడం చూసి ఆ పిల్ల ఫాలో అయిందబ్బా. త్వరగా మాట్లాడి పంపరు. ఏరా, అమ్మాయిల్ని ఈజీగా పడేస్తావు, కానీ 2 రోజుల్లోనే కట్ ఆ చేసేస్తావు. తర్వాత బోర్ కొట్టేస్తున్నారు. బోర్ కొడుతుంది. అబ్బాయిలాగే అమ్మాయిలకి కూడా స్వార్థం ఎక్కువైపోయింది. మా నాన్న సేవింగ్స్ మొత్తం ఈ ప్రాజెక్ట్ లో పెట్టాను, నా సేవింగ్స్ కలిపి. 2 అంతస్తుల అపార్ట్మెంట్స్ కడుతున్నాను. టోటల్ 6 యూనిట్స్, ప్రీమియం అపార్ట్మెంట్స్, అన్ని 2 BHK. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నేను సక్సెస్ అవుతాను, లేదంటే సక్సెస్ అవుతుంది. లవ్ యూ. మా నాన్న చనిపోయారు. అమ్మ తన హస్బెండ్తో దుబాయ్లో ఉంది. సెకండ్ మ్యారేజ్. అమ్మని చూసి 8 years అవుతోంది. తన పిల్లలతో తను హ్యాపీగా ఉంది. నీ రూమ్మేట్ లేదా? లేదు, డే షిఫ్ట్. ఒక ఇంజనీర్ని లవ్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఒక రైటర్, ఒక ఫిల్మ్ మేకర్, ఇలాంటి వాడు ఎవడైనా వస్తాడనుకున్నాను. ఏ ఇంజనీర్కి ఏం తక్కువ? బోరింగ్. లెక్కలు, ప్లాన్స్, కాంక్రీట్, కన్స్ట్రక్షన్స్. లైఫ్ లో మ్యాజిక్ ఉండాలి కదా. మ్యాజిక్? ఆ ఫోటో కల్కటాలో తీసిందేగా? అవును. అదే హౌరా బ్రిడ్జ్ చూసావుగా? అదొక పెద్ద ఇంజనీరింగ్ మావల్ అని చెప్పబోతున్నావా? దీన్ని మామూలుగా వేసుకొని వెళ్ళిపోతున్నారు. దీని వెనక ఎంత గొప్ప ఇంజనీరింగ్ ఉందో తెలుసా? సీరియస్లీ, హౌరా బ్రిడ్జ్ ఎలా కట్టారో అదే ఇంజనీరింగ్ కాన్సెప్టే ఈ స్టాప్లెస్ కూడా. కొంచెం ఆలోచించు, అంత అద్భుతమైన బ్రిడ్జ్ కాన్సెప్టే దీనికి కూడా. రెండిటికి ఒకే డిజైన్. నిజంగా చెప్తున్నా, క్యాంటిలివర్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్. నీకు తెలుసా, పిల్లరే లేదు కానీ సపోర్ట్ చేస్తుంది. ఇది మ్యాజిక్ కాదా? ఇది మ్యాజిక్ కాదా? ఇది ఇంజనీరింగ్ వల్ల మాత్రమే సాధ్యం. బంగారం ఏంటి? అది నా రూమ్మేట్. ఇది నా షాపురా మావ. దీంతో కలిపి మొత్తం 18 షాపులు. అందరం చీటింగ్ కేసులో బుక్ అయ్యాం. షాపులు మూసేసి సీల్ చేశారు. దాంతో వైఫ్ వదిలేసి వెళ్ళిపోయింది. నా లైఫ్ మారిపోయింది. ఎప్పుడు సీల్ చేశారు? నిన్ను కలవడానికి ముందు. 4 ఏళ్ళు అయ్యింది. రేపు మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి. హియరింగ్. 3 ఏళ్ళు శిక్ష తప్పదని లాయర్ చెప్పాడు. ఉదయం నుంచి మూడవుట్ ఏంటని అడిగావు కదా, ఇదే కారణం. మిగతా షాపులన్నీ డబ్బున్న పార్టీలు. వాళ్ళు జైలుకి వెళ్ళినా పర్వాలేదు. కేస్ ఫైల్స్ ఉన్నాయా? వాటిని ఎందుకురా చదువుతావు? లాయర్ ఇప్పటికి 100 సార్లు చదివాడు. నేను రేపు జైలుకి వెళ్ళక తప్పదు. 3 ఏళ్ళు ఒంగోబెట్టి తాట తీసేస్తారు. కండ మాత్రమే కాదు, బలుపెక్కిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు. నాలాంటి అందగాడు వాళ్లకు దొరికాడే అనుకో, ఇంకంతే, పంచర్. రే, పోనీ నా ముక్కు పచ్చడి చేశారా అర్జున్? అందంగా ఉండడం కూడా కష్టమేరా జైల్లో. రేపటి నుంచి జైల్లో నాకు ఆయిల్ మసాజే. డిశ్చార్జ్ అడగండి సార్, ఇచ్చేస్తారు. డిశ్చార్జ్ ఏంటి ఆషామాషిగా ఉందా? బెల్ కంపెనీ అని చెప్పి 33 కంప్యూటర్లు అమ్మాడు నీ ఫ్రెండ్. అట్టపెట్టెలు ఉన్నాయి చూడండి, అవి మాత్రమే ఒరిజినల్. 33 కంప్యూటర్లు నకిలీవి. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. వీడిని ఎలా విడిపించమంటారు? 3 ఏళ్ళు కన్ఫర్మ్. సీజర్ మెమో చదివారా? అందులో ఏముంటుంది? చార్జ్ షీట్ లో క్లియర్ కట్ గా ఉందిగా. అట్టపెట్టెలను సీజ్ చేయడం మాత్రమే మెన్షన్ చేశారు మెమోలో. కంప్యూటర్స్ ని వదిలేశారు. కేర్లెస్ మిస్టేక్. మెమో రాసినోడు మిస్టేక్ చేశాడు. మీకు ఇది చాలు, డిశ్చార్జ్ అడగండి, ఇచ్చేస్తారు.
మేము మొత్తం 18 మంది మావా, నాతో కలిపి. నన్ను మాత్రం వదిలేశారు. సూరిగాడు ఒక కేసులో ఇరుక్కున్నాడుగా, మన అర్జునే ఆ నిడిపించాడక. మావా, నన్ను కలవడానికి ముందు ఏం చేసేవాడివి? ఎంతవరకు చదివావు? ఇంటరు. నువ్వు వింటరా? రే, నేను బీకామ్ లిటరేచర్ రా. ఎందుకు అడుగుతున్నావు? లేదు, లాయర్ గారి దగ్గర ఏదో చెప్పావు, టెక్నికల్ గా ఏదో మాట్లాడావు, నాకు అర్థమైంది. కానీ మ్యాటర్ ఏంటో అర్థం కాలేదు. జడ్జి గారు నన్ను మాత్రమే బయటికి పంపేశారు, మిగిలిన వాళ్ళందరినీ 5 ఏళ్ళు లోనకు తోసేశారు. 6 లాంగ్వేజ్ల్లో మాట్లాడుతున్నావు. లాయర్కే తెలియని లా పాయింట్స్ అన్ని నీకు తెలుసు. ఓవర్ ఇంటెలిజెంట్. నువ్వు ఎవరు మావా? వాడికున్న నాలెడ్జ్కి ఈ పాటికి వాడు ఈ ఊరు కొనేసి ఉండాలి. డిసిప్లిన్, ఫోకస్ మిస్సింగ్. అందుకే ఇలా ఉన్నాడు. ప్యాకెట్ పిచ్చింది విన్నానే. అయ్యో, ఎన్నో లక్షలు పోగొట్టుకున్నాడు. నిన్న సాయంత్రం కూడా ఫోన్ చేసి అడిగానన్నా. 6 లక్షలు రెడీగా ఉన్నాయి, మిగతా 2 లక్షలు వారంలో ఇస్తా అన్నాడు. ఇప్పుడు అడిగితే డబ్బు లేదంటున్నాడన్నా. ఏమిటి నీ వెనక తిప్పించుకుంటున్నావా? అబ్బేదేం లేదన్నా. మరింకేంటి? డబ్బు నేనే తీశాను, సూర్యకి తెలియదు. ప్యాకెట్ ఆడావా? ఓడిపోయావా? 6 లక్షలు పోగొట్టావా? సింగిల్ సిట్టింగ్ లోనా? అది నాకివ్వాల్సిన డబ్బని తెలుసు కదా? తెలుసు. రే, వాడిని లాక్కురండి రా. అలాగనా? బారు వడ్డీకి డబ్బు తీసుకున్నాడు. చెప్పిన తేదీకి తిరిగి ఇవ్వలేదు. 3 రోజుల నుంచి నా గొడవలోనే ఉంటున్నాడు. మా కుర్రోళ్ళు 4 పొద్దుటి నుంచి రాత్రి వరకు వీడి మీదే పంచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ భాగంలో మాత్రం కొట్టరు. ఎందుకో తెలుసా? ఇంకో 3 రోజుల తర్వాత ఇక్కడ కోసి 2 కిడ్నీలు పీకి అమ్మేస్తాను. తెలిసిన వాళ్ళు కదా అని ఆలోచిస్తున్నాను. వారం టైం ఇస్తున్నాను. తీసుకున్న అప్పు 8 లక్షలతో పాటు 7 రోజుల వడ్డీ, మొత్తం 9 లక్షలు నా టేబుల్ మీదకి రావాలి. రాలేదే అనుకో, వీడు నా గొడవలో ఉంటాడు. రే, డబ్బు పోగొట్టేది నువ్వు, కిడ్నీలు పోగొట్టుకోవాల్సింది నేనా? ఏటీఎం మిషన్ రెడీ చేయరా. 9 లక్షలను ఇప్పుడు పోగు చేయాలనుకో, వెంటనే 7 మిషన్లు తయారు చేయించాలి. అది మాత్రమే కాదు, బుర్రలేనోళ్ళు 7 కావాలి. ఇదంతా జరిగేదేనా? తప్పదంటే చేసి తీరాలిగా. లాస్ట్ టైం మనకి చేసి ఇచ్చాడే, ఆయన పట్టుకొని ఇంకో ఏటీఎం మిషన్ చేయమను. చెప్పిన మ్యాటర్ ఏమైంది? దాన్ని కలిసావా? హ్యాండ్ ఇచ్చేసాడు. ₹1,00,000 అడ్వాన్స్ ఇస్తేనే ఏటీఎం మిషన్ రెడీ చేస్తాడంట. ఆడికి మనం ఎంత డబ్బు ఇచ్చి ఉంటాం? చెత్త నా కొడుకు. ఎంతకంటే పచ్చిగానే తిట్టాను. ముందు డబ్బు ఇచ్చి మాట్లాడమన్నాడు. ఆయన పుట్టినా సరే అడ్వాన్స్ లేదు ఒప్పుకోడు. నా టీ కావాలా? రే పోరా. ₹1,00,000 చేతిలో ఉంటేనే నెక్స్ట్ స్టెప్ వేయగలం. అదేరా సిచ్యువేషన్. నీ కంట పడకూడదని 6 లక్షలని పాత గోన్లో దాచిపెట్టాను. ఆ డబ్బుని తీసుకెళ్లి పోగొట్టుకొచ్చాను. నీ దగ్గర ఇప్పుడు ఎంత ఉంది? 1 2 3 4 5 6 7 8 9 10. కాళ్ళకి ఇంకో 10 ఉన్నాయి. పోరా. టీ తాగడానికి కూడా డబ్బులు లేక నేను ఏడుస్తుంటే వచ్చి నన్ను అడుగుతున్నావు. అర్జున్, హాయ్. ఏంటి ఇదంతా సిగ్గేనా? నాకు సమస్య.
ఎవరు నాయనా? బాగా పరిచయం ఉన్నట్టు పేరుతో పిలిచింది. మీరు రేపే వస్తారని అత్తయ్య చెప్పారు. అత్తయ్య? అత్తయ్య కూడా అలాగే అంటారు. అత్తయ్య అని పిలవద్దు, అమ్మ అని పిలవమంటారు. త్వరలోనే అలవాటు చేసుకుంటా. మీ అమ్మ అంటుంది. ఎప్పుడు పోయిందని చెప్పావు? కోల్కతాలో వర్షాలు ఎక్కువగా ఉన్నాయని న్యూస్ లో విన్నాను. వరుసగా 3 రోజుల నుంచి గుడికి వెళ్తున్నాను. మీరు ఫ్లైట్ నడిపేటప్పుడు వర్షం పడకూడదని. ఫ్లైట్ నడుపుతాడా? బెంగాలీ కూడా నేర్చుకుంటున్నాను. మ్యారేజ్ అయ్యాక మీతో పాటు కోల్కతాకి వచ్చే లోపు మాట్లాడటం నేర్చేసుకుంటాను. నువ్వు బెంగాలీ నేర్చుకునేలోగా వాడు ఎస్కేప్ అయిపోతాడు. అదే ట్రీట్మెంట్ కి క్యాష్ విత్డ్రా చేయాలి కదా. నేను ఇప్పుడే బ్యాంకుకి వెళ్ళి వస్తున్నాను. హాస్పిటల్ ఖర్చులకని 1.5 lakh అడిగారు. నా అకౌంట్ లో 1 lakh ఉంది. నేను ఈ డబ్బు మీకివ్వనా లేదా అత్తయ్య వచ్చే వరకు వెయిట్ చేసి తనకివ్వనా? మావా, అడ్డమైన వాళ్ళు కొడుతున్నారా? ఎందుకు కొడుతున్నారు కూడా నాకు తెలియదు. నా టైమే బాగోలేదు. వచ్చిన ఛాన్స్ ను వదులుకోవద్దు. అసలు నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. టెన్షన్ గా ఉంది. అత్తయ్య వచ్చేసారట. మెసేజ్ చేశారు. స్ట్రీట్ కార్నర్ లో వెయిట్ చేస్తున్నారు. వెళ్దామా? నువ్వు వెళ్ళు, నేను వెనకాలే వస్తా. రామా, మీ అమ్మని పలకరించొద్దాం. అత్తయ్య, అర్జున్, మీ అమ్మ ఇక్కడ చూస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మ కూడా అనుకోలేదు. కరెక్టే కదా అమ్మా? అత్తయ్య, వద్దు, అదేమవుతుంది. నువ్వు బయలుదేరు. నేను వచ్చేసానుగా. అమ్మ ట్రీట్మెంట్ నేను దగ్గరుండి చూసుకుంటా. సెల్ ఫోన్ షాప్ లో పనిచేస్తోంది. షేర్ ఆటోలో వచ్చేటప్పుడు పరిచయం అయింది. వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారట. నేను మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాను. వాడు కలకత్తాలో పైలట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు అన్నాను. ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడం తప్ప? నువ్వు ఏ ఆపర్చునిటీ కావాలన్నా యూజ్ చేసుకో. నా ఫోటో ఎందుకు చూపించావు? మరి వీడి ఫోటో చూపించమంటావా? భయపడి పారిపోయేది. 3 నెలలు కష్టపడి సెట్ చేశాను. అత్తర హార్డ్ వర్క్ వేస్ట్ అయిపోయింది. హలో, అత్తయ్యకి ఎలా ఉంది ఇప్పుడు? తనకు నా నెంబర్ ఇచ్చావా? ఆ నెంబర్ ఇంకా నువ్వు మార్చలేదా? 2 నెలలకు ఒకసారి మార్చేస్తావు కదా. అత్తయ్య కొంట్లో బాగాలేదని నాన్నగారికి చెప్పాను. హాస్పిటల్కి వెళ్ళి చూద్దామన్నారు. వద్దు, ఐసీయూలో పెట్టారు. అయ్యో, భయపడ్డానికి ఏం లేదు. డిశ్చార్జ్ అవ్వగానే నేనే కాల్ చేస్తాను. మీ ఫోటో చూడగానే నాకు మీరు నచ్చేశారు. కానీ మీకు నేను నచ్చనేమోనని భయం. ఇంకెప్పుడైనా ఆ అమ్మాయి నా రూట్ లో క్రాస్ అయిందో నువ్వు చస్తావు. హలో హలో, కట్ అయిపోయింది. నేను చెప్పారా వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని. మనం ఏమన్నా అడిగామా? ఆ అమ్మాయి ఎంత వచ్చిస్తానని వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మిని కాదంటావా? నిన్ను చంపేస్తాను. నా మాట మోహన్ చూడు, రే తను సెల్ ఫోన్ షాప్ లో వర్క్ చేస్తోంది. ఏం శాలరీ ఇస్తారని? వాళ్ళ నాన్న బట్టలు కొట్టు సెక్యూరిటీ. అందుకని చూసుకుందాం, వదిలే. ఏంటి వదిలేయ్యా? ఎలా రాకి పెట్టాడో చూడు. ఏమన్నా వదిలేయ్యా? సూరి చేతిరా. నువ్వెందుకు అనవరా? ఆగరా. నీ కిడ్నీ సేఫ్ వెళ్తున్నావురా? నీ కిడ్నీ సేఫ్ కదా? సూరి, నీ కిడ్నీ సేఫ్. ఆగరా. ఎర్లీ మార్నింగ్ ఫ్రెండ్స్ తో పాటు హైదరాబాద్ వెళ్తున్నాను. చెప్పావుగా. ఒక అమ్మాయి ప్లస్ 3 అబ్బాయిలు. మండే వచ్చేస్తాను. నీకు ఎలాంటి ప్రాబ్లం లేదుగా? 3 అబ్బాయిలతోనా? ఏంట్రా? దుబాయ్లో పుట్టి ఢిల్లీలో పెరిగిన అమ్మాయి మావా. ఇలాంటి వాటికి రియాక్ట్ అయితే నా క్యారెక్టర్ డ్యామేజ్ అవ్వదు. మనం హై రేంజ్ అని చూపించుకోవాలిగా. కానీ మన హై రేంజ్ కాదు కదరా. ఇప్పుడు చూడు నువ్వెంత టెన్షన్ పడుతున్నావో. వాళ్ళల్లో ఒక అబ్బాయికి నేనంటే పిచ్చి. డైలీ లవ్ మెసేజెస్ పంపుతాడు. సౌండ్ పార్టీ, 6 foot, స్మార్ట్ గా ఉంటాడు.
ఇప్పుడు కూడా వాడే మెసేజ్ చేశాడు.